అందరూ అందంగా ఉండాలనుకుంటారు. అందరికీ అందంగా కనిపించాలనుకుంటారు. ఈ అందం వల్ల వచ్చే కాన్ఫిడెన్స్ కోసం చేయని ప్రయత్నాలుండవు. హెయిర్ కోసం, స్కిన్ కోసం ఎన్నో క్రీమ్స్, ఎన్నో ఆయిల్స్ యూజ్ చేస్తూ ఉంటాం. చర్మం మెరుస్తూ నిగనిగలాడేలాగా ఉండాలని అందరం ఆశపడతాం. ఇలా జరగాలంటే ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న వాటిపై చాలామందికి అవగాహన ఉండదు. ఈరోజు ఈ వీడియో ద్వారా మీ అందాన్ని రెట్టింపు చేసే ఎన్నో విషయాల గురించి డిస్కస్ చేస్తాము. ఫేస్, బాడీ, పర్ఫ్యూమ్ సెలెక్షన్, హెయిర్ కేర్, లిప్ కేర్ ఇలాంటి ఎన్నో విషయాల గురించి మన డైలీ లైఫ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు చూడాల్సిందే. సో లెట్స్ బిగిన్. నంబర్ 1, ఆయిలీ స్కిన్. ఈ రోజుల్లో చాలామందికి ఆయిలీ స్కిన్ ఉండటం అనేది ప్రధాన సమస్యగా మారింది. వాతావరణ పరిస్థితుల్లో మార్పుల కారణంగా చర్మం మరింత ఆయిలీగా మారుతుంది. ఆయిలీ స్కిన్ ఉంటే మామూలుగానే ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేస్తారు. వేసవి కాలంలో అయితే దీని కారణంగా యాక్నే ఎక్కువ అవుతుంది. ఫేస్లో ప్రొడ్యూస్ అయ్యే ఆయిల్ని కంట్రోల్ చేయాలనుకునే వాళ్ళు చాలా రకాల ప్రోడక్ట్స్ని ట్రై చేస్తారు. ఎన్ని ప్రయోగాలు చేసినప్పటికీ ఫలితం మాత్రం తక్కువ. మీరు కూడా ఎన్నో రకాల ప్రోడక్ట్స్ ఉపయోగించి అలసిపోయారా? అయితే మీకోసం కొన్ని టిప్స్. మరి ఆ స్కిన్ కేర్ టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దుమ్ము, ధూళి లాంటివి చర్మం మీద ఎక్కువగా ఉండటంతో వేసవిలో ఆయిలీగా ఉంటుంది. ఇటువంటి సమయంలో మీ ముఖాన్ని రోజుకు 2 నుండి 3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉండే దుమ్ము, ధూళి, జిడ్డు వంటివి తగ్గుతాయి. దీంతో యాక్నే వంటి సమస్యలు రాకుండా ఉండటంతో పాటుగా మరెన్నో రకాల చర్మ సమస్యల నుండి బయటపడాలంటే ఈ టిప్స్ని ఉపయోగించండి. ఆయిల్ స్కిన్ వాళ్ళు వారానికి 2 సార్లు స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేయండి. ఎక్స్ఫోలియేట్ చేయడం వల్ల పింపుల్స్, యాక్నే, వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ వంటివి తగ్గడం మొదలు పెడతాయి. ఫేస్లో ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పటికీ రెగ్యులర్గా మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి. మాయిశ్చరైజర్ ఎలాంటిది సెలెక్ట్ చేయాలంటే మీ స్కిన్ని బాగా ఆయిలీగా మార్చకుండా సాఫ్ట్గా ఉండేలాంటిది చూస్ చేసుకోవాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు వాడే మాయిశ్చరైజర్స్ ఆయిల్ ఫ్రీ, వాటర్ బేస్డ్ మాత్రమే ఉపయోగించండి. ఆయిల్ స్కిన్ వాళ్ళు SPF ఉన్న సన్ స్క్రీన్ని ఉపయోగించడం మంచిది. సన్ స్క్రీన్ యూజ్ చేసే అలవాటు లేని వాళ్ళు ఇప్పటి నుండి అయినా అలవాటు చేసుకోవడం బెటర్. డ్రై స్కిన్ ఆర్ నార్మల్ స్కిన్ ఏదైనప్పటికీ వాటర్తో అప్పుడప్పుడు వాష్ చేసుకోవడం మంచిది. మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ని మీ జీవితంలో భాగం చేసుకోవడం ఇంకా మంచిది. నెంబర్ 2, పర్ఫ్యూమ్. మీరు చూస్ చేసుకునే పర్ఫ్యూమ్ మనసుకి ఆహ్లాదాన్ని కలిగించేలా ఉండాలి. దాని స్మెల్ మీ శరీర తత్వానికి దగ్గరగా ఉండేలా చూసుకోవాలి. అలాంటప్పుడే పర్ఫ్యూమ్ ఎక్కువ సమయం పనిచేయడమే కాకుండా మీ శరీరం నుంచి ఎలాంటి చెమట వాసన రాకుండా కాపాడుతుంది. చెమట కారణంగా శరీరం వాసన రావడం మొదలవుతుంది. అటువంటి పరిస్థితుల్లో పర్ఫ్యూమ్ రిఫ్రెష్ లుక్ అందిస్తుంది. అందుకే మీ ముందుకు బియర్డో వారి విస్కీ స్మోక్ సింగిల్ మాల్ట్ పర్ఫ్యూమ్ తీసుకొచ్చాం. ఇది పర్ఫ్యూమ్స్లో గోల్డ్ స్టాండర్డ్. దీని నుండి వచ్చే స్మెల్ మిమ్మల్ని రోజంతా ఫ్రెష్గా ఉంచుతుంది. ఈ పర్ఫ్యూమ్ చిన్నవాళ్ళకి కాదు, పెద్దవాళ్ళకి మాత్రమే, అంటే ఓన్లీ మెన్. ఈ పర్ఫ్యూమ్ రిచ్ అండ్ సొఫిస్టికేటెడ్. అద్భుతమైన ప్యాకేజింగ్, అల్ట్రా ప్రీమియం లుక్తో మీరు ప్రేమించే వాళ్ళకి గిఫ్ట్ చేయొచ్చు. కౌశల్, ఇండియన్ యాక్టర్. కౌశల్ను మీడియా మోస్ట్ అట్రాక్టివ్ ఇండియన్ సెలబ్రిటీస్లో ఒకరిగా పేర్కొంది. అంత పెద్ద యాక్టర్ని మీ ఫేవరెట్ ఫ్రేగ్రెన్స్ చెప్పండి అనగానే I love Whiskey Smoke by Beardo and that's what I'm wearing right now. విస్కీ స్మోక్ పర్ఫ్యూమ్ అని ఆన్సర్ చేశారు. ఇందులోనే సింగిల్ మాల్ట్ పర్ఫ్యూమ్ న్యూ వేరియంట్. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ పర్ఫ్యూమ్ ఫీచర్స్ విస్కీ, టొబాకో, సినమన్, శాండల్వుడ్ అండ్ వెనిలాతో పాటు ప్రత్యేకమైన స్పైసీ, వుడీ ఆల్ట్స్ వాసనను కలిగి ఉంటుంది. మరి ఇంకేం ఆలోచిస్తున్నారు? మేము డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా ఈ పర్ఫ్యూమ్ని బై చేసి మీ కాన్ఫిడెన్స్ని పెంచుకోండి. నెంబర్ 3, ఫేస్ అండ్ బాడీ ట్యానింగ్. ఎండలో ఎక్కువ సమయం గడపడం వల్ల యూవీ కిరణాలు డైరెక్ట్గా చర్మం మీద పడటం వల్ల చర్మ కణాలు డ్యామేజ్ అవుతాయి. ఈ సమస్యను తగ్గించుకోవాలంటే చర్మానికి ఎక్కువగా యూవీ కిరణాలు తగలకుండా చూసుకోవాలి. స్కిన్ ట్యాన్ను న్యాచురల్గా తగ్గించే కొన్ని టిప్స్ కూడా ఉన్నాయి. స్కిన్ బాగా ట్యాన్ అయినప్పుడు స్కిన్ నల్లగా మరియు పొడిగా మారుతుంది. స్కిన్ ట్యానింగ్ నివారించుకోవడం కోసం బ్యూటీ స్టోర్స్ అనేక క్రీములు, రసాయనిక ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. స్కిన్ ట్యాన్ ఇన్స్టాంట్గా పోవాలని చాలామంది కోరుకుంటారు. కొన్నిసార్లు ఇన్స్టాంట్ రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఫేస్ కోసం ఎంత ఎక్కువ శ్రద్ధ తీసుకుంటామో అదేవిధంగా బాడీ కోసం కూడా అంతే శ్రద్ధ తీసుకోవాలి. బాడీ స్క్రబ్స్ యూజ్ చేయడం, బాడీ లోషన్స్, SPFని యూజ్ చేయడం, ఎండలో ఎక్కువ తిరగాల్సిన సమయం వచ్చినప్పుడు బాడీ మొత్తం కవర్ అయ్యేలా చూసుకోవాలి. నెంబర్ 4, ట్యాన్ లిప్స్. అబ్బాయిలకి అలాగే అమ్మాయిలకి ముఖంలో చిరునవ్వు వల్ల పెదవులు అందంలో ప్రాముఖ్యతను పోషిస్తాయి. ముఖంలో చక్కని చిరునవ్వు అందాన్నిస్తుంది. ఆ నవ్వుతో ఒక్కసారిగా ముఖం అందంగా కనిపిస్తుంది. అలా అందంగా కనిపించాలంటే పెదాలు కూడా అందంగానే ఉండాలి. కానీ కొంతమందికి ఎన్నో కారణాల వల్ల పెదాలు నల్లగా మారతాయి. దీనికి పెద్దగా కారణాలు లేకపోవచ్చు, కానీ పెదాలు చూడ్డానికి నల్లగా మారడం మొదలు పెడతాయి.
మరి అలాంటి పెదాలు చక్కగా అందంగా కనిపించాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ఎక్కువగా కెఫిన్ తీసుకోవడం, ధూమపానం తీసుకోవడం, హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల పెదాలు నల్లగా మారతాయి. ఈ సమస్య తగ్గాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటి దగ్గర ఉన్న వాటితో లిప్ స్క్రబ్ యూస్ చేయాలనుకుంటే దీనికోసం ఆలివ్ ఆయిల్, తేనె, చక్కెర కావాలి. ఈ 3 పదార్థాలను సమాన పరిమాణంలో తీసుకుని బాగా మిక్స్ చేసి కొన్ని సెకండ్స్ పాటు పెదాలపై మసాజ్ చేసి గోరువెచ్చని వాటర్తో కడిగేయండి. మీ పెదాలను ఎక్స్ఫోలియేట్ చేయడానికి ఈ షుగర్ స్క్రబ్ బాగా పనిచేస్తుంది. లిప్ స్క్రబ్ పెదాలపై ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ను రిమూవ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఆ తర్వాత లిప్స్ ఎప్పుడు కూడా మాయిశ్చరైజ్డ్గా ఉండేలాగా చూడాలి. దీనికోసం లిప్ బామ్ వాడొచ్చు. ఇంటి దగ్గర ఉన్న వాటితోనే మాయిశ్చరైజేషన్ పొందాలనుకుంటే పురాతన కాలం నుండి కొబ్బరి నూనెను సాధారణంగా అన్ని వస్తువులకు ఉపయోగిస్తారు. పెదవులపై కొబ్బరి నూనె వాడితే పెదవుల నలుపు పోతుందని మీకు తెలుసా? కొబ్బరి నూనెను పెదాలపై వాడటం వల్ల సాఫ్ట్గా మారతాయి. ఇలా చేయడం వల్ల పెదాలు మృదువుగా మారటంతో పాటు పెదవులపై ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ను కూడా తొలగిస్తాయి. నెంబర్ 5, హెయిర్ ప్రాబ్లమ్స్. మనం తీసుకునే ఆహారం ఎంతో ముఖ్యమైనది. మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అలానే మంచి ఆహారం తీసుకుంటే కురులు కూడా బాగుంటాయి. ఆరోగ్యకరమైన కురులను పొందాలనుకుంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. బయోటిన్, జింక్, విటమిన్ డి ఆహారంలో లేకపోతే జుట్టు రాలిపోతుంది. ప్రతిరోజు అన్ని రకాల పోషక పదార్థాలు డైట్లో ఉండేలా చూసుకోండి. మన అందాన్ని హెయిర్ మరింతగా పెంచుతుంది. కాబట్టి హెయిర్ని కాపాడుకునే బాధ్యత మనపై ఉంది. చాలామంది ఎక్కువగా ఎదుర్కొనే సమస్యలలో హెయిర్ లాస్ ఒకటి. హెయిర్ లాస్ అవ్వకుండా అందంగా ఉండాలంటే సరైన ఆహారాన్ని తీసుకోవాలి. హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల కేవలం శారీరక ఆరోగ్యం మాత్రమే బాగుంటుందనుకోవడం మీ పొరపాటు. హెయిర్ హెల్త్ కూడా మనం తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. 1 కాదు, 2 కాదు, చాలా కారణాల వల్ల జుట్టు రాలిపోతుందని హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. స్ట్రెస్ వల్ల, మెడికల్ ప్రాబ్లమ్స్ వల్ల, కాలుష్యం వల్ల, ఇలా ఎన్నో కారణాలతో హెయిర్ లాస్ అవుతుంది. సో వీలైనంత వరకు స్ట్రెస్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేయండి. స్ట్రెస్ని తగ్గించడంలో మెడిటేషన్ బాగా హెల్ప్ చేస్తుంది. కాబట్టి స్ట్రెస్కి వీలైనంత దూరంగా ఉండటం మంచిది. మ్యూజిక్ వినడం వల్ల కూడా స్ట్రెస్ దూరం అవుతుంది. దీంతో పాజిటివ్ ఆలోచనలు రావడం వల్ల నెగిటివ్ ఆలోచనలను దూరం పెట్టి మనస్సుని ప్రశాంతంగా ఉంచగలుగుతారు. నెంబర్ 6, హెయిర్ కేర్ మిస్టేక్స్. వర్షాకాలంలో హెయిర్ లాస్ ఒక సాధారణ సమస్య, కానీ కొంతమందికి ఎప్పుడూ రాలుతూ ఉంటుంది. మీరు ఎన్ని రకాల షాంపూలు ప్రయత్నించినప్పటికీ, ఎన్ని మెడిసిన్స్ తీసుకున్నప్పటికీ హెయిర్ లాస్ ఆగదు. జుట్టు రాలడం వల్ల హెయిర్ పలచన అవుతుంది. మీరు హెయిర్కు నూనె రాయకుండా రోజు షాంపూ యూజ్ చేసినా హెయిర్ లాస్ జరుగుతుంది. నిజానికి షాంపూ యూజ్ చేయడం ద్వారా హెయిర్లో ఉండే తేమ తగ్గుతుంది. అందువల్ల షాంపూ వారానికి 2-3 సార్లు మాత్రమే చేయాలి. మీరు షాంపూ చేస్తే మాత్రం తలకు నూనె పట్టించిన తర్వాత మాత్రమే చేయండి. బ్లో డ్రైయర్స్ లేదా ఇతర హీట్ స్టైలింగ్ ఉత్పత్తులు కూడా జుట్టును పొడిబారేలా చేస్తాయి. మీరు వాటిని రెగ్యులర్గా యూజ్ చేస్తుంటే మాత్రం మీ హెయిర్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫాస్ట్ ఫుడ్ ఆహారాన్ని తింటే మీ శరీరానికి పోషకాలు అందవు. దీంతో మీ హెయిర్ వీక్గా మారడం ప్రారంభమవుతుంది. అందుకే ఇంట్లో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి. ఆకుపచ్చ కూరగాయలు, సలాడ్, పెరుగు, మజ్జిగ, తాజా పండ్లు, మొలకలు మొదలైనవి మీ ఆహారంలో చేర్చండి. హెడ్ బాత్ తర్వాత తడి జుట్టు దువ్వడం లేదా బ్రష్ చేయడం వల్ల హెయిర్ లాస్కి దారితీస్తుంది. మీరు యూజ్ చేసే షాంపూలలో కెమికల్స్ ఎక్కువ లేకుండా ఉండేలా చూడండి. హెడ్ మసాజ్ వల్ల స్ట్రెస్ తగ్గడంతో పాటు బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి హెయిర్ లాస్ తగ్గుతుంది. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బీ హ్యాపీ ఆల్వేస్, కీప్ స్మైలింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.